సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ రాత్రికాల సమయంలో మనతో జ్ఞాపకం చేస్తున్న మాట, జ్ఞానుల సహవాసం మనల్ని ఏం చేస్తుంది? సహవాసం మనల్ని డిజైన్ చేస్తుంది, అంటే రూపొందిస్తుంది. మనము ఎలాంటి వారము కావాలో ఎవరు డిసైడ్ చేస్తారటంటే మన స్నేహము, మన సహవాసం డిజైన్ చేస్తుందట. హల్లెలూయా కదా. అందుకోసం బైబిల్ చెప్పింది, పిల్లల విషయంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇంకా అక్కడికి ఆడికి ఆపల, ఏమన్నాడు తెలుసా? నేర్పుమన్నాడు. నేర్పింది ఏం చేస్తాడటంటే, వాడు పెద్దవాడైనప్పుడు దేని నుండి మనం ఏమి నేర్పామో దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఏమి నేర్పకపోతే కదా చెడిపోతారు. అంటే వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకుంటారు, సొంతంగా వాళ్ళను వీళ్ళను చూసి నేర్చుకుంటారు, సొంతంగా ఇతరులను ఫాలో అవ్వడం నేర్చుకుంటారు. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సంఘము యొక్క సహవాసం నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని లోకములో స్నేహం అనొచ్చు, ఇంకేమంటారు, బంధుత్వం అనొచ్చు. ప్రభునందు ప్రియులరా, సంఘములు అయితే దేవుని ఆధ్యాత్మికతలో అయితే వాక్యం చెప్తుంది సహవాసం. ఈ సహవాసం నిన్ను ఏం చేస్తుందట అంటే నిన్ను రూపొందిస్తుందట. హల్లెలూయా. ఎలా రూపొందిస్తుందంటే, నువ్వు ఒక మంచి వ్యక్తివి కావాలన్నా నీకు సహవాసమేనట. నువ్వు ఒక చెడ్డ వ్యక్తివి కావాలన్నా ఏం చేయాలి? నీకు నీ సహవాసమే కారణమట. అంటే నీ స్నేహమే కారణం, నీ మాటలే కారణం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో జ్ఞాని అయిన సొలొమోన్ ఈ 13వ సామెతల్లో రాస్తూ, అంటే ఈ అధ్యాయంలో రాస్తూ అంటున్నాడు, జ్ఞానుల సహవాసం చేయువాడు ఏమవుతాడట? జ్ఞానము కలిగిన వాడవుతాడు. హల్లెలూయా. మనం ఎవరం కావాలి మరి? 2 విషయాలు చెప్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు మంచి గురించి మాట్లాడుకుంటాం. మన దేవుడు ఎప్పుడు మంచి చేయువాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఆయన పాపుల దగ్గరికి వచ్చి కూడా ఆయన ఏం చేశాడు? ఆయన వారికి సువార్తని చెప్పాడు. హల్లెలూయా. నేను పాపులను పిలవచ్చి తినన్నాడు. హల్లెలూయా. నేను నీతిమంతులను పిలవరాలేదన్నాడు. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రాత్రి మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైతే చెడిపోతున్నారో, ఎవరైతే సహవాసానికి దూరం అవుతున్నారో, ఎవరైతే ఇదిగో ఏమంటాం, మంచిగా బ్రతకడానికి, దేవుని బిడగా పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడట్లేదో, అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి విషయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమైపోతాడటమ్మా? చెడిపోతాడు. అందుకనే జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానవంతుడవుతాడు. నిన్ను డిజైన్ చేస్తుందట. అంటే చూడండి, నీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో. ఈరోజు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నువ్వు కావాలి అంటే నిన్ను డిజైన్ చేసేది ఎవరంటే నీ సహవాసం. హల్లెలూయా. అందుకే ఇంట్లో వాళ్ళకు చెప్పాలి, మనకు కలిసిన వాళ్ళకు చెప్పాలి, మనం కన్న వాళ్ళకు చెప్పాలి. మన పిల్లలకు మనం ఏం చెప్పకపోతే వింటున్నారా, వాళ్ళ సోపతి లేదో వాళ్ళు చూసుకుంటారు. హల్లెలూయా. అవునా కదా? ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో, ఎవరు ఎలాగుంటున్నారో గమనించాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ రాత్రి మాట చెప్తున్నానంటే 5 విషయాలు చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. సహవాసం మనల్ని రూపొందిస్తుంది. రూపొందించడం అంటే తయారు చేస్తుంది. మనం ఎలాంటి వాళ్ళం కావాలో అలా తయారు చేస్తుందట. ఎవరు తయారు చేస్తారు? అమ్మ కాదు, నాన్న కాదు, ఇంకెవరు కాదు? అమ్మ ఎవరు కాదు? మనం వేసుకునే బట్టలు కాదు, మనం కొనే బంగారం కాదు మనం డిజైన్ చేసేది. మన స్నేహం డిజైన్ చేస్తుంది, రూపొందిస్తుంది. అంతేనమ్మా? డిజైన్ అనొచ్చా? ఏం చేస్తుంది? రూపొందిస్తుంది. నీ సహవాసం, నీ స్నేహము నువ్వేం అవుతావో నిన్నేం చేస్తుందట? లైఫ్ లాంగ్. అందుకోసమే బైబిల్ చెప్పింది, 6 నెలలు సహవాసం చేస్తేనట ఏమవుతారమ్మా? 5 మందితో వ్యక్తులతో మనం కలిసి ఉంటేనట
5 సంవత్సరాలకి వాళ్ళలాగా మనం మారిపోతామట. హల్లెలూయా. వాళ్ళకున్న అలవాట్లు మనలోకి వచ్చేస్తాయట. సహవాసం చూడండి ఎంత ప్రభావితం గలదో. అయ్యో నేనేమంటానో మాట్లాడితే, మనం అనుకుంటాం చాలా సింపుల్ అనుకుంటాం. అయ్యో మాట్లాడితే తప్ప, అయ్యో కలిసి తిరిగితే తప్ప. సహవాసం ఎంత డేంజర్ అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నేను స్టేటస్ పెట్టుకున్నాను. 2 యాపిల్ పండ్లు ఉంటాయి, ఒకటి పాడైంది, ఒకటి మంచిది. చూసారా మీరు ఎప్పుడైనా? ఈ 2 ఒకే కొమ్మకున్నాయి. హల్లెలూయా. మీరు చూడండి ప్రభునందు ప్రియులారా, ఎవడైనా టమాటాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ పెడతారు? పెడతారు. పాడైన టమాటా ఉన్నప్పుడు దాని పక్కకున్న పండ్లన్నీ కూడా కొద్ది రోజులకి ఏమవుతుందో తెలుసా? ఎందుకని? ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎట్లా? అందుకోసమే బైబిల్ చెప్తుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు. అదే నేర్చుకుందాం మనం, మిగతాది మనకు అవసరంలా. అయితే సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే రూపొందిస్తుంది. రెండవదిగా సహవాసం ఏం చేస్తుందటంటే, మనం ప్రార్థన చేసే వారితో ఉంటామా, మనం ప్రార్థన పరలమైపోతామటండి. హల్లెలూయా. భక్తి చేసే వారితో ఉంటామా, మనం ఏమవుతాం కదా. అన్న చిన్న కుమారుడైన సమయలు తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది. ఎక్కడమ్మా? ఎక్కడ విడిచిపెట్టేసింది? దేవుని మందిరంలో సేవ చేయడానికి వదిలిపెట్టిపోతే, దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తల్లి చేసిన పనికి దేవుడు నిర్లక్ష్య పట్ల. తల్లి ఏదో వదిలేసిపోయింది, ఈడ ఏదో పూట గడుస్తుంది, ఆ సేవకుడు ఏలి ఏదో పెడతాడు తింటాడు బతకనీలే అనుకోలే దేవుడు. హల్లెలూయా. వదిలిపెట్టిపోయిన తల్లి ఆశను చూసిన దేవుడు రాత్రి అయిన తర్వాత దీపము ఆరిపోక మునుపు ఈ సమయేలు లేచి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? దాంట్లో నూనె పోస్తున్నాడట, దీపము ఆరిపోకుండానట్లుగా. హల్లెలూయా. ఈ నూనె పోయడాన్ని దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? సమయేలు అని దేవుడు ఆ చిన్నతనములోనే సమయేలును దర్శించాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి ఉన్న ప్రాముఖ్యత నేర్పించండి. మందిరములో పడిన, వింటున్నారా? మందిరములో ఏడ్చిన, మందిరములో ప్రార్థన చేసిన ఏ తల్లి చెడిపోదండి. నేను గ్యారంటీ ఇస్తా. అన్న ఓడిపోయిందా? మన సంఘంలో ఉన్న వాళ్ళు ఓడిపోయారా? నేను కొన్నేళ్ళు మందిరం పట్టుకున్నాను, నేను ఓడిపోయానా? హల్లెలూయా. ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం మందిరాన్ని విడవక ఉండడం, అంటే సహవాసం మనల్ని రూపొందిస్తుంది. ఇంకా రెండవ మాట ఏమంటే, తప్పు సహవాసం మనల్ని నాశనం చేస్తుంది. దుష్ట సంగత్యము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, చెడ్డ సహవాసము మంచి నడవడిని, దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? నీలో ఉన్న మంచితనాన్ని మార్చేస్తుంది. నువ్వు మంచివాడువే, నీలో మంచితనం ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిలోనట మంచితనం ఉంటుందట అండి. మంచి ఉంటుంది. అయితే ఎవరు దేన్ని ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని పైకి ఏం చేస్తారట? తోడుతారట. హల్లెలూయా. మనం పెరిగే విధానం, మనం మాట్లాడే విధానం, మనం సమాజంతో ఉండడాన్ని బట్టి మనం దేనికి అడిక్ట్ అవుతామో అది మనలో నింపబడుతుంది. హల్లెలూయా. అందుకోసం బైబిల్ చెప్తుంది తప్పు సహవాసం. సొలొమోను అన్య స్త్రీలతో సహవాసం చేసి దేవుణ్ణి వదిలేశాడట. రాజుల గ్రంథం 11:4 చివరిలో చదవద్దమ్మా. సొలొమోను 1000 మంది భార్యలు చేసుకున్నాడు. మనందరికీ తెలుసు 700 మంది పెళ్లి చేసుకున్న భార్యలు, 300 మంది ఉపపత్నులు అని రాయబడింది. అంటే బైబిల్ భాషలో ఉపపత్నులు, లోకల్ లాంగ్వేజ్లో ఉంచుకున్న వాళ్ళు 300 మంది. 1000 మంది భార్యలు సొలొమోనుకు. అయితే
ఈ 1000 మంది భార్యలు చేసుకున్న సొలొమోన్, దేవుని మందిరాన్ని కట్టిన సొలొమోన్, జ్ఞానుల సహవాసం చేయమని చెప్పిన సొలొమోన్ చివరిలో ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడట? అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకొని సహవాసములో నుండి అంటే దేవుణ్ణి వదిలేశాడు. అంటే బలిపీఠాలు అంటే ఎవరైతే భార్యలు చేసుకున్నాడో వాళ్ళందరి దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 2 సార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడాడు. సొలొమోన్, ఏం చేస్తున్నావు? నువ్వు తప్పిపోతున్నావు. దేవుడు మాట్లాడు సొలొమోన్తో. ఎందుకంటే దావీదు కుమారునిగా సొలొమోను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం ఎంత మంచి వారమైనా చెడ్డ సహవాసం, ఇప్పటిదాకా చెప్పాను, 2 యాపిల్ పళ్ళు పాడైపోయిన పండు పక్కకు ఎంత మంచి పండు పెట్టినా ఏమైపోద్దమ్మా? క్రమక్రమంగా ఆ పండులో ఉన్న మూర్ఖత మంచిగా ఉన్న పండులోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎవరి సహవాసం కోరుకోవాలి? మొట్టమొదట మన సహవాసం మనల్ని రూపొందిస్తుంది. రెండవది దుష్ట సాంగత్యం మనల్ని నాశనం చేస్తుంది. మూడవది ఏంటంటే దేవునితో సహవాసమే మనకు కావాలట. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉంది. హల్లెలూయా. చూడండి, మన సహవాసం ఎవరితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరులారు, ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు ఏదో మీ పట్ల చూశానని ఎవరినో పట్టి చెప్పట్లేదు, కానీ వింటున్నారా? దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మన సహవాసం నేను అది జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎలాంటి సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఏ సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావు? హన్న మందిరాన్ని విడవక ప్రార్థన చేసింది, కుమారుణ్ణి పొందుకుంది, కుమారుణ్ణి దేవునికి ఇచ్చింది. ఏమైపోయింది? కుమార్తెలు కలిగిన తల్లి అయిందట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనుషులతో సహవాసానికి ముందు యేసుతో సహవాసం కలిగి ఉండాలట. మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. అయ్యా మరి ఆ మనుషులతో సహవాసం చేద్దాం, మాట్లాడొద్దంటే అది కాదు దాని ఉద్దేశం. లోకంలో ఎక్కడ బ్రతికినా ఎవరితో మనం ఉండాలనుకున్నా మొదటగా దేవునితో సహవాసం చేస్తేనట మనం ఎవరితో సహవాసం చేసినా వారి ఉచ్చులో, వారి వలలో, వారు చేసే తప్పిదాల్లో మనం జారిపోమట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తప్పన్న సంగతి అర్థమవుతుంది. అదే ప్రార్థన లేకుంటున్నామనుకో, ఎవరిట్రమ్మని చెప్తాడు, పోతాం. అయ్యో అది తప్పనిపించదు. నువ్వు అక్కడ నిలబడు, నేను దెంపుతా అని చెప్తాడు. ఏంటి? ఏదో చెట్టు పనులు 4 కంకులు పోయేటప్పుడు తెచ్చుకుందామని చెప్తే కదా. అందుకే నాకు పాలయ్యే విషయాలు గుర్తొస్తుంది. ప్రభునందు ప్రియులారా, వాళ్ళ అమ్మతో బట్టల షాప్కి వెళ్ళాడట. వెళ్తే చీర బాగుందని కరెంటు పోయింది చూసి ఓ చీర తీసుకొని వేశారు. వేసుకుంటే వెళ్ళని చెప్తాలని అన్నాడట. మీకు ఈ సాక్ష్యాలు తెలుసో తెలియదు, నేను నాలాగున్నప్పటి నుంచి చూసా పాలయ్యను. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, నేను షాప్ వాళ్ళకు చెప్తే మాకు పోలీసులతో భయం లేదు, షాపులతో భయం లేదు, కానీ నీతో ఉన్నదిరా మాకు భయం అన్నారు అని తిరిగి ఇచ్చేయాల. కానీ తర్వాత దొరికింది. నేను మంచిదిగా చెప్పాను, నీకు ఇచ్చేయమని చెప్పాను, నా మాట లేదు, నువ్వు దేవుడు ఊరుకుంటాడు అని చెప్పాడట. హల్లెలూయా. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం మనల్ని ఏం చేస్తుంది? రూపొందిస్తుంది. అంటే మనల్ని డిజైన్ చేస్తుంది, మన బ్రతుకును నిర్దేశిస్తుంది. మనం ఎలాంటి వారమో మన యాటిట్యూడ్ ఏం చేస్తుంది? మార్చేస్తుంది. హల్లెలూయా. మన ప్రవర్తనను మార్చేస్తుంది, మన కోరికలను మారుస్తుంది,
మన ఆలోచనలు మారుస్తుంది, మన మంచితనాన్ని మారుస్తుంది. ఏంటిది ఇదంతా? ఎవరో వాడి చేయబట్టి వీడి చేయబట్టి కాదు, నీ సహవాసం అట. హల్లెలూయా. తర్వాత వ్యక్తులని లాభం లేదు. బైబిల్ చెప్తుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు, వాక్యం చదివే వారితో సహవాసం చేయువాడు. పోయి అబ్రహాంతో సహవాసం చేశాడు లోతు. అన్నా ఎడిపోతున్నారు, రే నన్ను దేవుడు ఉన్నానండి, నేను నీతో వస్తానని అన్నాడు. నక్కందుకలా. హల్లెలూయా. అందుకే చెప్పాడు సొలొమోను, జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానం కలిగిన వాడయ్యాడు. సొదొమ గోమొర్రా పట్టణాల మీదికి ఉగ్రత వచ్చినా ఏమొచ్చాయి? రాత్రంతా అగ్ని గంధకాలు ఆ పట్టణమంతా పడి కాలబెట్టేసిన, తగులబెట్టిన, అందులో నుండి 2 దేవదూతలు లోతు కొరకు అక్కడికి వెళ్ళి లోతు భార్యలను, కుమార్తెలను అందులో నుంచి ఇంకా అక్కడ మెట్టబెట్టడం స్టార్ట్ చేసి బ్రతకడం నేర్చుకొని బ్రతుకు తెరువు కోసం అలవాటై, వింటున్నారా, కడుపు నింపుకోవడానికి ఆశపడి వెళ్ళడం ఆలస్యం చేస్తే చేతులు పట్టుకొని ఏం చేశారు? బయటికి లాక్కొని వచ్చి ఊరు వదిలిపెట్టి కనబడనంత దూరం పారిపోమ్మని చెప్పి అంతగా ఏమయ్యాడు? సహవాసం. హల్లెలూయా. లేకపోతే అగ్ని కణంలో ఏమయ్యేవాడు లోతు? తప్పించబడ్డాడు. అందుకోసం పేతురు రాసిన పత్రికల వాక్యం రాయబడింది. పేతురు వర్ణిస్తాడు, లోతు ఒక్కడే నీతిమంతుడిగా సొదొమ గోమొర్రా పట్టణంలో ఉండడానికి కారణం జ్ఞానులతో సహవాసం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి, భక్తి చేసే వారితో సహవాసం చేయాలి. ప్రభునందు ప్రియులారా, చివరిగా 4వ మాట ఏంటంటే, వెలుగు చీకటితో సహవాసం చేయదు. 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో, చదవరా మీరు? ఒకసారి చదవండి, ఆ మాట చదువుకు ముగించుకుందాం. 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో జోడిగా ఉండకూడట. జోడుగా అంటే దంటలు, చేతుల చెయ్యి, భుజాలు. అమ్మా ఇంకేంటి దొరకట్లేదు మీకు? అవి మీకు దొరకొద్దు. ఎందుకో తెలుసా? అవి మీకు కష్టం కనుక. హల్లెలూయా. 2 కొరింథీ 6:14 ఎవరట? మీరు ఎవరితో? అవిశ్వాసులతో, విశ్వాసం లేని వారితోనే అంటున్నాడు దేవుడు. అమ్మా ఎంత డేంజర్ ఇది, చూసారా? అన్యులతో కాదు, అవిశ్వాసులతో జోడుగా. నువ్వు నడిచినట్టే నడతా, నీకు అడుగులు అడుగెత్తా కదా. భార్య భర్తలు లెక్క అడుగులు ఎత్తే వాళ్ళలాగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. అవిశ్వాసులతో ఎలాగుండొద్దు? జోడుగా ఉండొద్దు. జోడుగా ఇంకా ఉన్నాయమ్మా అక్కడ? ఏంటంట? నీతికి సాంగత్యం కలుస్తుందా? ఉప్పు నీళ్ళకు మంచిళ్ళకు పొత్తు కలుతుందా? కలవు. 2 కలుపుకొని తాగుతారా? ఎంతమంది తాగుతారు? తాగలేము. చేదు తీపి తినగలరా? ఈ 2 కలవవు. తింటే తీపి తినాలి, తింటే మరి ఉంటే విశ్వాసిగానే ఉండాలి, ఉంటే కాదు అన్యురాలుగానే ఉండాలి. అవిశ్వాసి మనకేం సంబంధం? అవిశ్వాసిగా ఉన్నోళ్ళని చూసి దేవుడే మెచ్చుకోవట్లా. ఆ పదమే మనకు యూజ్ కాదు అది. హల్లెలూయా. ఉంటే లోకస్తుడు ఉండాలి, ఉంటే విశ్వాసిగా ఉండాలి, ఉంటే ఫస్ట్ స్టేజ్లో ఉండాలి, ఉంటే లాస్ట్ స్టేజ్లో ఉండాలి. కూర్చుంటే ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి, లేకపోతే చదువు రాకపోతే వెనక బెంచ్లో కూర్చోవాలి. హల్లెలూయా. మధ్యలో కూర్చుంటే ఏంటన్నట్టు? నువ్వు ముందున్నోళ్ళకు సార్ నన్ను చూడొద్దని ముందున్నోళ్ళని చూసి ఏం చేస్తావు? దాచుకుంటావు. హల్లెలూయా. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? పొత్తు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? బెలియాలు అంటే దురాత్మ, సాతాను, లూసిఫర్ జోడిగుండొద్దట. ఎవరితో? చాలమ్మా, చాలే, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. యేసు ప్రభుల వారు చాలామంది ఇళ్ళలోకి వెళ్ళాడు.
పాపులతో తిన్నాడు కానీ, కూర్చున్నాడు, మాట్లాడాడు కానీ, వింటున్నారా, 12 మంది శిష్యులతోనే పరలోక మర్మాలు చెప్పాడటండి. హల్లెలూయా. యేసు ప్రభువే మనకు మాదిరి, ఆయనే రోల్ మోడల్. హల్లెలూయా. ఆయన అందరితో ఉన్నాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన తిరిగినాడు, మనం ఎవరి దగ్గర తిరగట్లా. రోగుల దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు, ఇంకేమంటాం, పక్షవాయుగల రోగుల దగ్గరికి వెళ్ళాడు. లోకంలో రకరకాల సకల వ్యాధులు అంటాం, దుర్నీతి కదా, అందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అందరి దగ్గర తిన్నాడు, అందరితో మాట్లాడాడు, అందరినీ పలకరించాడు, అందరినీ కలుపుకున్నాడు. కానీ విషయాలు షేర్ చేసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు మాత్రం 12 మంది శిష్యులకే. అక్కడ నేను తర్వాత వచ్చి శిష్యులు మాట్లాడావు, ఆ మర్మాలు ఏంటో మాకు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పాడా లేదా? హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఈ 12 మందిలో కంటే ఇంకా ముగ్గురిని ముందుకు తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసా? కొన్ని ప్రాంతాలకు, ఎక్కడ, చనిపోయిన యాయిరు కుమార్తె యుద్ధకు, చనిపోయిన లాజరు యుద్ధకు, వింటున్నారా, రూపాంతర కొండ దగ్గరికి పేతురును, యోహాను, యాకోబును తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అందుకోసమే నీ సహవాసం, నీ స్నేహం చాలా ప్రాముఖ్యం. నిన్ను డిజైన్ చేసేది, నిన్ను తయారు చేసేది ఎవరంటే, ఎవరమ్మా? సహవాసం, నీ స్నేహం. కనుక ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ముగ్గురితో చాలా లోతుకి వెళ్ళిపోయాడట యేసు ప్రభు. వీళ్ళ ముగ్గురితో చాలా విషయాలు డీప్గా మాట్లాడాడు. 12 మందిలో కొన్ని విషయాలు చెప్పాడు. కనుక ఈ రాత్రి నువ్వు ఎవరెవరితోని ఏ విషయాలు షేర్ చేసుకుంటున్నావు? అన్ని విషయాలు అందరికీ చెప్పొద్దటండి. మనిషికంటూ సీక్రెట్ అనేది ఉండాలి. మీకు ఎంతమంది తెలుసో తెలియదు, నాకు అర్థం కాదు. వీడికి వచ్చిన తర్వాత చాలామంది చూశాను. ఓపెన్ మైండ్ చాలా మంచిదే, ఉండాలి. కానీ కొన్ని సాధించాలి అంటే సీక్రెట్ అవసరమట. హల్లెలూయా. హల్లెలూయా. శంసోన్ది ఓపెన్ మైండ్, ఏమైపోయాడు? సీక్రెట్ ఒకటి ఉంది, అన్నీ ఉండాల్సిన అవసరంలా ఒకటి ఉంటుంది మనిషికి, నువ్వు సాధించేంత వరకు, అది కూడా. హల్లెలూయా. ఆయన సీక్రెట్ ఉంది. ఏంటి? ఆయన బలం ఎక్కడుందో అది ఎవరికి చెప్పొద్దు అన్నాడు దేవుడు. అది సీక్రెట్, అది సీక్రెట్గా ఉంచాలా. అబ్రహాముని అన్నాడు, నీకొక్కడై ఉన్న కుమారుని బలి తీసుకొని రమ్మన్నాడు. భార్య కూడా చెప్పలేదట. బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది ఆ విషయం. హల్లెలూయా. అది సీక్రెట్ అది. అంటే దేవుడు నీ భవిష్యత్తు విషయంలో ఉండే ప్రణాళికలు సీక్రెట్, మిగతాయి కావు. సీక్రెట్ అంటే భార్య భర్తతో నాకు సీక్రెట్ నీతో చెప్ప అనేది కాదు. ఇది ఈ ముచ్చట్లు కాదు. ఏది కుటుంబ వ్యవహారాలు, ఈ వ్యవహారాలు కాదు సీక్రెట్. ఏది సీక్రెట్? దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలు సీక్రెట్. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చేది సీక్రెట్. అది అట్లా దేవుడు ఏదో ఉంచుతాడు. కనుక ఈ రాత్రి మన సహవాసం దేవునితో ఉండాలి. తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము కలిగిన వాడవుతాడు. సహోదరి, సహోదరుడా, నువ్వెవరితో కలవాలనుకుంటున్నావు?